దరిద్రం వండుకుందామండి. కంది గింజలతో దరిద్రం వండుకుందాము. ఈజిప్షియన్ రైస్ కడిగి పెట్టానండి. పప్పు ఉడకబెట్టుకున్నాం. తర్వాత ముందు ఉల్లిపాయలు వేపుకుందామండి. బ్రౌన్ ఆనియన్ ప్యాన్ పెట్టుకుని నూనె వేసుకుందాం. ఉల్లిపాయలు ఇలా సన్నంగా కోసుకొని కొంచెం అంత ఉప్పు వేసుకొని కలుపుకొని పెట్టుకోవాలండి. ఫ్రై బాగా అవుతాయి. బ్రౌన్ ఆనియన్ ఉల్లిపాయలు వేపుకుందాం. బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకుందామండి. చూడండి, ఉల్లిపాయలు బాగా బ్రౌన్గా వేగిపోయాయి. తీసేసుకుందామండి. ఉల్లిపాయలు వేగిపోయాయండి బాగా బ్రౌన్గా. 2 కప్పులు రైస్ అండి. 1 కప్పు పప్పు కందులు శుభ్రంగా కడుగుతామండి. కడిగి పొయ్యి మీద పెట్టుకున్నాము. కమ్ముని పౌడర్, జీలకర్ర పౌడర్ వేసి ఉడకబెడదాం. పప్పు పొయ్యి మీద పెట్టి వేడి నీళ్ళు వేసుకుని ఉడకబెట్టుకుందామండి. కొంచెం ఉప్పు వేసుకుందామండి. ఇందులో జీలకర్ర పౌడర్ వేసుకుందామండి. చూడండి, పప్పు ఇలా ఉడికితే సరిపోద్ది. బాగా ఉడకకూడదండి. కొంచెం ఇంతలాగా ఉడికితే సరిపోద్దండి. ఇప్పుడు చిక్కలు వేసుకుందాం. చూడండి, ఇప్పుడు చిక్కలు వేసుకుందామండి. ఈ నీళ్ళతోటే అన్నం వండుకోవాలి. ఈ నీళ్ళు వేసుకుని అన్నం వండుకుందామండి. ఉల్లిపాయలు వేపుకున్న నూనె ఉంది కదండి, ఇంకా కొంచెం అంత నూనె వేసుకుందాం. పప్పు ఉడకబెట్టి నీళ్ళు ఉన్నాయి కదండి, ఈ నీళ్ళు వేసుకుందాం. 2 కప్పుల రైస్కి 3 కప్పులు నీళ్ళు వేసుకుందామండి. ఆ నీళ్ళు సరిపోలేదు, మామూలు నీళ్ళు వేసుకోవచ్చు. మళ్ళీని 3 కప్పులు నీళ్ళండి. కొంచెం అంత ఉప్పు వేసుకుందామండి. జీలకర్ర పొడి వేసుకుందామండి. కమ్మోన్ పౌడర్. ఇప్పుడు నీళ్ళు పోలేవే కదండి, కడిగి పెట్టుకున్న రైస్ వేసుకుందాం. ఇప్పుడు చూడండి, నీళ్ళు ఇవే కొద్దిగా ఉన్నాయి. పప్పు పైన వేసుకుందాం. తర్వాత కలుపుకుందాం. ఇప్పుడు కలుపుకుందామండి. పైనుంచి కిందకి ఇదంతా రైస్తో పప్పుతో అన్నీ కలిపేసుకుందాం. ముద్దర రెడీ అయిపోయిందండి. ఉల్లిపాయలు వేపుని వేసుకుందామని పైన ముద్దర రెడీ.